హాయ్ గైస్, నలంద యూనివర్సిటీని కూలగొట్టి మన జ్ఞాన సంపదను ధ్వంసం చేసిన బక్తియార్ ఖిల్జీ గురించి మనకి తెలుసు. కానీ అతనిని యుద్ధంలో ఓడించి తరిమి కొట్టిన అస్సాం మహారాజు పృథు గురించి మనలో ఎంతమందికి తెలుసు? ఈరోజు ఆ యోధుడు బక్తియార్ ఖిల్జీని ఎలా ఓడించాడో తెలుసుకుందాం. మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. బీహార్లో భారీ విధ్వంసం సృష్టించి అక్కడ పురాతనమైన విశ్వవిద్యాలయాలు నలంద, విక్రమ్శిల వంటి వాటిని ధ్వంసం చేసి నలంద యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న 90 లక్షల గ్రంథాలను కాల్చివేశాడు. 1206లో బక్తియార్ ఖిల్జీ బెంగాల్ను స్వాధీనం చేసుకుని తర్వాత కామ్రూప్ మరియు టిబెట్లపై దండయాత్ర చేయాలనుకున్నాడు. కామ్రూప్ అంటే ప్రస్తుత అస్సాం ప్రాంతం. 12,000 మంది టర్కీ అశ్వక దళాలతో కూడిన సైన్యంతో ఖిల్జీ తన దళాలను పశ్చిమ బెంగాల్లోని దైవ్కూట్ నుండి అస్సాం మరియు టిబెట్లపై నడిపించాడు. అతని మార్చ్ సమయంలో స్థానిక గిరిజన అధిపతిని ఇస్లాంలోకి మార్చాడు. అతనికి అలీ దిమేజ్ అనే ఒక కొత్త పేరు పెట్టాడు. ఇతడు 10 రోజుల పాటు ఖిల్జీ సైన్యానికి నాయకత్వం వహించి కామ్రూపా శివార్లలో బరుండి నదిపై విస్తరించి ఉన్న భారీ రాతి వంతెనను చేరుకున్నారు. ఖిల్జీ సైన్యం కామ్రూపా వెళ్లే సమయంలో వంతెనకు కాపలాగా 2 కమాండర్లను నియమించారు. కామ్రూపా రాజు పృథు రాబోయే ప్రమాదాన్ని తెలుసుకొని వారిని ఎదుర్కోవడానికి స్కార్పెడ్ ఎర్త్ పాలసీని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. స్కార్పెడ్ ఎర్త్ పాలసీ అనేది శత్రువులకు ప్రయోజనకరంగా ఉండే అన్ని వనరులను తొలగించడానికి రూపొందించబడిన సైనిక వ్యూహం. ఇందులో ఆహార వనరులు, వ్యవసాయ భూములు మరియు నీటి వనరులు వంటి ఆస్తులను వారికి అందకుండా చేయడం జరుగుతుంది. ఈ విధానం యొక్క ప్రథమ లక్ష్యం ఏమిటంటే శత్రు సైనికులను ఆకలి మరియు నిర్జలీకరణం చేయడం ద్వారా వారిని నిర్వీర్యం చేయడం మరియు బలహీనపరచడం జరుగుతుంది. అనేక రోజుల తర్వాత ఖిల్జీ సైన్యం కామ్రూపాకు చేరుకున్న తర్వాత ఖిల్జీ తన సమయాన్ని వృధా చేయలేదు. గ్రామాలపై దాడి చేయమని తన సైనికులను ఆదేశించాడు. అయితే రాజా పృథు అతని సైన్యం మరియు బోర్డ్, కోచ్, రాజ్బోంగ్లీ, కియోత్ వంటి వివిధ గిరిజన సంఘాల మద్దతుతో కలిసి ఖిల్జీ సైన్యంపై భయంకరమైన దాడి ప్రారంభించాడు. దాంతో ఖిల్జీ యొక్క పురోగతిని సమర్థవంతంగా నిలిపివేశాడు. వారి సరఫరాలైన సుదీర్ఘ అంతరాయం వల్ల సైనికుల అలసట మరియు దాహం కారణంగా ఖిల్జీ మరియు అతని సైనికుల పరిస్థితి భయంకరంగా మారింది. యుద్ధం యొక్క మొదటి రోజు టర్కిష్ ఆక్రమణదారులకు పూర్తి పీడకలలా మారింది. దాని ఫలితంగా చాలామంది సైనికులు యుద్ధ ఖైదీలుగా తీసుకోబడ్డారు. మరుసటి రోజు యుద్ధం పునఃప్రారంభించబడుతుండగా ఉదయం పృథురాజ సైన్యం అదనపు బలగాలను అందుకోనుందని వార్తలు వచ్చాయి. బలపడిన శత్రువును ఎదుర్కోలేక తిరిగి వెళ్ళిపోదామనుకున్నాడు బక్తియార్ ఖిల్జీ. రాజా పృథు యొక్క గిరిజన సైన్యం వారు దాటాలనుకున్న రాతి వంతెనను ధ్వంసం చేశారు. దాంతో ఖిల్జీ తనతో ఉన్న టర్కిష్ సైనికులు నదిని ఈదుకుంటూ అవతల ఒడ్డుకు చేరడం తప్ప వేరే దారి లేకుండా మిగిలిపోయారు. ఇలా ఈదుకుంటూ వెళ్లే మార్గంలో చాలామంది సైనికులు చనిపోయారు, నదీ గర్భంలో మునిగిపోయారు. వినాశకరమైన ఓటమిని చవిచూసిన తర్వాత బక్తియార్ ఖిల్జీ నిరాశకు లోనయ్యాడు మరియు తదుపరి ప్రచారాలకు నాయకత్వం వహించడం మానుకున్నాడు. అంతిమంగా అతను తన స్వంత జనరల్ ఆలీ మర్దన్చే హత్య గావించబడ్డాడు.